ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను నేను. అంటే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు, చాలామంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు. సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉందా? లేదండి, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది, ఎవరు నా దగ్గరికి అలాంటి కథలతో రారు, నేను చేయలేను అలాంటివి. అంటే నాకు సెట్ అవ్వు, ఇలా కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుద్దని అనిపిస్తుంది. కమర్షియల్ నేను చేయలేను కూడా. తమిళనాడులో చేస్తారు, కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు. క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మన దగ్గర లేదంటారు ఎట్లాగా? అంటే అంత ఐడియా లేదండి దాని మీద. బట్ తమిళ అన్నారు కాబట్టి నేను ఇయర్ తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎస్, తమిళ్లో చేస్తున్నాను. కొన్ని మంచి త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా, అది ఉప్పు కప్పు రంబు, అది మనం తెలుగులోనే చేసాం డైరెక్ట్. బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు. అది చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్ నేను. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ అన్నారు? అది కూడా త్వరలోనే అన్నాను, ఇంకా క్లారిటీ తెలీదు ఇప్పుడు అనేది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు కంటిన్యూ అవుతారా? అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా? అంటే విలన్గా అయితే చేస్తాను, క్యారెక్టర్స్ అయితే బాగా అదిరిపోతే చేస్తాను. చాలా బాగుంది, మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఏమీ లేవు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు యా చెప్పండి సార్. టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించిందండి, చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని అయితే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే సుహాస్ గారికి మీరు హిట్ టూ టైంలో చెప్పారన్నారు కదా స్టోరీ. యా సో ఆయనే మీ ఫస్ట్ చాయిస్ సార్, లేకపోతే వేరే యాక్టర్స్ అనుకున్నారా? లైక్ లేదు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే చాలా సినిమాలు మారుతి గారి దగ్గర 5 మూవీస్ అసోసియేట్గా చేస్తున్నాను. దాని తర్వాత శైలేష్ గారి దగ్గర 3 మూవీస్ చేశాను. బట్ నేను ఒక నేరేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుహాస్కి అండి. ఫస్ట్ టైం అది ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ గారు సార్, అంటే ఇందాక మీరు అన్నారు కదా ఒక లవ్ స్టోరీ అనేది మనకి కొత్త జోనర్, నేను చాలా కంఫర్టబుల్ జోనర్ కాదన్నారు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఓకే చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచించారా సార్? లేదా నేను హిట్ 2లో దాన్ని ఏమంటారన్నా కోసేది ఇలా తిరుగుతూ ఉంటుంది మిషన్, దాన్ని పెట్టి అమ్మ తలలో కోస్తున్నప్పుడు స్టోరీ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. రక్తంతో ఉన్నప్పుడు చెప్పాడు స్టోరీ, నేను ఆ జోన్లో ఉన్నాను, ఆ టైంలో చెప్పాడు. బట్ నాకు ఇందులో అంటే రామ్ కామ్ లవ్ స్టోరీ కాకుండా నాకు నచ్చిన మంచి ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుంది, దానికి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి, అంటే అదిరిపోయింది అనిపించింది. అక్కడ బాగా కనెక్ట్ అయ్యి, మిగతాది అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.